బిందుతో తెస్తానన్నావుగా. బిందుతో మళ్ళీ చాలా మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి. అత్తమాట తిరగాలి. నీళ్ళు లీక్ అయిపోయింది. నీళ్ళు కారిపోతుంది. మూతట్టు. కోడిగుడ్డు బిర్యానీ చేసుకుంటున్నామండి ఈరోజు మేము. కోడిగుడ్లు అయితే 2 విజిల్లో ఉడికిపోతాయి అని కుక్కర్లో ఇట్టాం. ఉడికిపోతాయి. ఎన్ని వస్తాయి? 3, 4 అనుకుంటున్నాను. చూడండి, అటు చేసి ఇటు చేసి నీళ్ళు ఎక్కువైపోతే జోరు అయిపోద్ది. నేనైనా ఇది 4 కొద్దు లేకపోతే పసుపు ఎక్కువైనట్టుంది. అసలు వేయలేదు. వేయలేదా? చెక్ చేయి ఉప్పు. ఈరోజు వంట మా అమ్మాయి మాకు వాళ్ళు చేస్తున్నారండి. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. అదైతే గుడ్డు కూర. ముందుగా ఉల్లిపాయలు అయితే ఉడకబెడుతుంది. ఎక్కువ సాల్ట్ సరిపోద్ది అన్నంలో. వదిన మరదల్లో చేస్తున్నారు ఇవాళంట. నేర్పించింది నాకు. నేర్చుకో. తీసి గుడ్డు తీసేసి పక్కన ఎట్టి అంత కుక్కర్లో ఉడకబెట్టాలి చూడు. ఆ పోపు అందులో వేసి ఆ కూర అమ్మని పిలిచే దాకరాదు. గుడ్డు తర్వాత ఎత్తుగా నాకు. పలావ్ అండి. తెల్లగా ఉంది ఏంటో అనుకోవద్దు. మా అమ్మ కోసం అయితే మసాలా అలా తక్కువ వేసి చేసామండి. మా అమ్మ గుడ్డు తినకూడదని కూర మాత్రం ప్రత్యేకంగా తీసారండి. అది ఉత్తులపై కూర. అమ్మమ్మకి ఇచ్చి గిన్నె ఉంది, అందులో అయిపోయావా? చిన్న గిన్నె తిని వేసేసిందిగా. పలవాయే ఇడిపోగదు. మసాలాలో కారం తక్కువ వేసి చేసింది. కూర కలర్ఫుల్గా కనిపిస్తుంది. బిర్యానీ ఎవరు చేశారు? బాగుందా? ఇలా చేసింది. మ్యాగీ కోసం మా అమ్మ కోసం మంటగా లేకుండా అన్నీ తక్కువ వేసి చేసింది. బాగుందా? బాగుంది. పచ్చిమిరకాయను బీరకాయ ఉడకబెట్టేసి పారించి పచ్చడి చేస్తారు. ఎండుమిరకాయలు ఎంచుకలేని పచ్చిమిరకాయలు. సగ్గుబియ్యం నానబెట్టి అరగంట అయిందా, గంట అయిందా? సగ్గుబియ్యం నానబెట్టానండి, తొందరగా ఉడుకుతాయి అని. ఈరోజు మళ్ళీ మేము సేమియా అయితే కాసుకుంటున్నాం. ఈరోజు నానబెట్టాను.
ఏడు ఏడు ఏమైంది అలా పంపేటప్పుడు లడ్డూలు అరటికాయలు అరటికాయలు కావాలా సగండి 2 రకాల చీట్లు పసుపు కుంకుమ అడుగు బాళ్ళు మరి ఆకలేదన్నావు ఇవన్నీ చెప్పు బాళ్ళు పంచాల మగ పిల్లలుగా చెన్ని అయినా చెన్నై అయితే 2 వేస్తున్నారు. 2 ఎంతమ్మా మరి రాధమ్మ 2 చెప్పారు. సజ్జ అయితే 1 ఎట్టొచ్చు. ఇందాక అబ్బాయి 5 రూపాయలు చెల్లించాడుగా ఊడి తెలుగాడు కొట్టు కడతారు అందరు తెలుగాడు. 10 రూపాయలు సేమియాలను బెల్లం చెక్క ఒకటి. బెల్లం ఉందగా అది వద్దు బాగాలేదు, కొంచెం తుప్పు వాసన వస్తుంది. మరి అసలు గేదెలకి వేసేయచ్చుగా. వేద్దాంలే రేపటి నుంచి. అంగన్వాడీ బాగాలేదా? 10 రూపాయలు ఎట్ట సరిపోతాయి, 15 రూపాయలు ఇచ్చాను నీకు. గమ్మున వచ్చా సగ్గుబియ్యం ఉన్నాయి. నానమ్మ టీ తాగుతావా? ఎట్టు తాగుద్ది. అంగన్వాడీలో ఇచ్చారండి బెల్లం, అది గట్టిగా ఉంది, కోరతాగా అయితే వస్తలేదని మా ఆయన గారు అయితే అలా చిత కొట్టేస్తున్నాడు. తొందరగా అయిపోద్దంట పని. అంతేనా నువ్వు అనేది? అలా తెల్లవాళ్ళు కోరుతా ఉండు. నవ్వుతా ఏంటి? చాలే నాకు ఇదిగో నీ సరిపోద్దులే. మా ఇద్దరిని అని ఇదైతే పెడుతుంది. దా టీ అమ్మ నాన్నమ్మకి. బాబాయ్ ఎంతమందికి ఆకేసావా? 10 మంది అంతేరా.